హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు గోధుమ పిండి తీయటి బజ్జీలు చేస్తున్నాను. దీనికోసం ముందుగా గోధుమ పిండిని జల్లెడ పట్టేసి ఒక గిన్నెలో తీసేసుకోవాలి. తీపికి సరిపోయేంత చక్కెర వేసేసుకొని పిండిలో కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత కొంచెం కొంచెం నీళ్ళను పోసుకుంటూ ఉండలు కట్టకుండా పిండి మొత్తం 10 నిమిషాల వరకు నాననివ్వాలి. పిండి మొత్తం ఇలా పిండి ఒక 10 నిమిషాలు నాననిస్తేనే తీయటి బజ్జీలు అనేటివి స్మూత్గా మంచిగా వస్తాయి అన్నమాట. లోపల కూడా మంచిగా ఉడుకుతాయి గోధుమ పిండి బజ్జీలు. పిల్లలు కూడా ఎక్కువ ఇష్టంగా తింటారన్నమాట. ఇట్లా చేసి పెడితే అప్పటికప్పుడు ఎక్కువ టైం లేనప్పుడు మనం ఇలా సింపుల్గా చేసి పెట్టచ్చు పిల్లలకి. ఇలా నూనె వేడెక్కిన తర్వాత ఒక్కొక్కటి మెల్లగా వేసేసుకోవాలి. తొందరగా అయిపోతుంది అన్నమాట. పిల్లలు అప్పుడప్పుడు ఏదైనా కావాలన్నప్పుడు ఇలా గోధుమ పిండి ఇంట్లో ఉంటే చాలు, కొంచెం నూనె పోసేసి చక్కెర కలిపేసి కొంచెం వేసేసుకుంటే పిల్లలకి అప్పటికప్పుడు చేసినట్టు ఉంటుంది. చాలా బాగుంటాయి అన్నమాట. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగించుకొని పేపర్ వేసిన ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఆయిల్ అనేది పేపర్కి పట్టేసి ఆయిల్ లేకుండా ఉంటాయి అన్నమాట బజ్జీలు. ఈ బజ్జీలను మెల్లగా వేడి మీద తినేదానికంటే చల్లారిన తర్వాత తింటేనే ఎక్కువ తీయగా అనిపిస్తాయి గోధుమ పిండి బజ్జీలు. ఇలా బోండాల లెక్క కాకుండానే మనం పూరీల లెక్క కూడా ఇలా వేసేసుకోవచ్చు. కాకపోతే పిండి మాత్రం కొంచెం లూజుగా కలిపేసుకొని గరిటె పట్టి నూనెలో వేసుకుంటే మంచిగా పూరీల లెక్క పొంగుతాయి అన్నమాట. లాస్ట్కి ఏం చేశానంటే కొంచెం మిగిలిపోయింది అనేసి ఇలా ఒక అరటిపండు తీసేసుకొని చిన్న చిన్న ముక్కలు చేసేసి ఇలా బోండాల మాదిరి చేసేసాను. అంటే మనం పప్పు పూర్ణాలు చేసుకుంటాం కదా, ఆ మాదిరిగా చేసేసాను అన్నమాట. ఇవి కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. అప్పుడప్పుడు ట్రై చేయండి. నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా వేడివేడిగా తినేదానికంటే చల్లారిన తర్వాత తినాలి. చాలా వేడిగా ఉన్నాయి అన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.